ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి కేంద్ర మంత్రిమండలి భేటీ. సింధూర్కు దారితీసిన పరిస్థితులను వివరించనున్న మోడీ. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి మీటింగ్. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ. జీఏడీ టవర్ టెండర్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్. ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు. ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచిందని కూటమి ప్రభుత్వంపై పోరుబాట. సూపర్ 6 సహా 143 హామీలను తుంగలో తొక్కిందని విమర్శలు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. ఉద్యోగుల డిమాండ్లకు పచ్చజెండా. రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ. యువ వికాసంపైన కేబినెట్లో చర్చ. కారు కూతలు కూస్తే వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ప్రతిపక్ష నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు మరోసారి బిగ్ షాక్. ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగించిన విజయవాడ కోర్టు. సబ్ జైల్లో డి బ్లాక్ నుంచి ఏ లేదా బి బ్లాక్కు మార్చండి. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజ్ కేశిరెడ్డి. యోగా దినోత్సవం కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉందన్న మోడీ. నష్టాలు కాదు, అంతిమ ఫలితాలే ముఖ్యం. ఆపరేషన్ సింధూర్పై మరోసారి సిడిఎస్ అనిల్ చౌహాన్ కామెంట్స్. స్పెషల్ కోర్టు బెయిల్ ఇచ్చినా ఇంకా జైల్లోనే కన్నడ నటి రణ్యారావు. కూతుర్ని విడుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన తల్లి. సంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు ధ్వంసం. 10.11 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ దహనం. 27 కేసుల్లో పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ యజమాని యశ్వంత్ కుమార్ పై కేసు నమోదు. నకిలీ పత్రాల ద్వారా వ్యాపారంలో ఉన్నామంటూ ప్రభుత్వ అధికారుల్ని బురిడి. ఉగ్రవాద రహిత ప్రపంచానికి ప్రతిన భారత్ కృషికి పలు దేశాల సంఘీభావం. ఉగ్రవాదంపై పోరుకు కలిసి వస్తామన్న ఈజిప్ట్. మలేషియా పర్యటన ముగించిన అఖిలపక్ష ఎంపీల బృందం. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా టీం. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు. ఓవర్ యాక్షన్ చేసిన ఫ్యాన్స్ లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. మైక్రోసాఫ్ట్లో కొనసాగుతున్న కొలువుల కోతలు. తాజాగా 300 మందికి లే ఆఫ్ ప్రకటించిన సంస్థ.